అండి ఇది మా కిచెన్ గార్డెన్ లోని ఈ విధంగా మడులు చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు బెండ విత్తనాలు పెట్టడానికి మేము సిద్ధం చేసినాము. బెండ విత్తనాలు పెట్టే ముందు మేము పశువుల పేడ మాత్రమే చల్లుతాము. ఈ పశువుల పేడ చల్లడం వల్ల చాలా బాగా వస్తాయి బెండకాయలు. మీరు కూడా ఇలాంటి మళ్ళు తయారు చేసుకొని మీ ఇంట్లో ఇలాంటి కిచెన్ గార్డెన్ ఫార్మింగ్ తయారు చేస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ ఆల్. మనం పశువుల పేడ చల్లుకున్నాక ఈ విధంగా మనము బెండ విత్తనాలు పెట్టాలి. ఇవి మేము మా ఇంట్లోనే తయారు చేసుకున్నాము, కొనుగోలు చేయలేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మనము బెండ విత్తనాలు పెట్టాక మనకు వాటర్ను ఈ విధంగా ఆన్ చేసుకొని పైప్ ద్వారా మనకు ఈ మడికి మనం నీళ్లు కట్టాలి. అయితే ఈ వాటర్ ఏంటంటే ఇట్లా ప్రెషర్ రాకుండా ఇట్లాంటి క్లాత్ పెట్టాలి. క్లాత్ పెడితే మనకు సీడ్స్ అనేది కొట్టుకోపోకుండా మంచిగా బాగా ఏనుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.